శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో నవంబర్ నెల 23వ తేదీ ఆదివారం నుంచి నవంబర్ నెల 29 శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మార్గశీర్ష శుక్లపక్ష తదియ ఆదివారం నుండి మార్గశీర్ష శుక్లపక్ష నవమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి, గ్రహముల యొక్క గతులను బట్టి, గ్రహ విశ్లేషణను బట్టి మనము గోచార ఫలితములను 12 రాశుల వారికి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా రాశి ఫలితాల్లో మేష రాశి. మేషరాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము ముఖ్యంగా గురువు కర్కాటకంలో ఉన్నాడు. మేషం నుంచి చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, సప్తమ శుక్రుడు, అష్టమ బుధుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు, అలాగే 12లో శని, 11లో రాహు. మేషరాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే కాలం సహకరిస్తోంది. గ్రహముల యొక్క గతి కొంత పర్వాలేదన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా చాలా కార్యక్రమాల యందు విజయములు మీ వెంటే ఉంటున్నాయి. మంచి పనులు చేయండి, మంచి ఫలితాలు సాధించండి, మంచిని ఆలోచించండి, మంచిని పంచే ప్రయత్నం చేయండి. లక్ష్యం సిద్ధిస్తుంది, వ్యాపార అభివృద్ధి కూడా గోచరిస్తూ ఉన్నది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా సంయమనంతో వ్యవహరించండి. ఒక్కొక్కటిగా మీ ప్రణాళికలు నిరుద్యోగులకు కార్యరూపం దాలుస్తాయి. అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అందజేస్తూ ఉన్నాడు. కుటుంబ జీవితం అంతా కూడా సంతోషంగా సాగిపోతుంది. చిన్న చిన్న విషయములను పెద్దగా ఊహించుకోకండి. సంతాన పురోగతి బాగుంటుంది. ఆర్థిక విషయముల యందు ప్రణాళికాబద్ధంగా ఆచితూచి నడిస్తే సరిపోతుంది. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కూడా అధికంగా శ్రమించవలసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరమవుతుంది మేషరాశి వారికి. మేషరాశి వారు హనుమతు ఆరాధన, హనుమతు దేవాలయ దర్శనము, హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయటము, హనుమంతుడి గుడి చుట్టూ 32 ప్రదక్షిణములు చేయటము మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కేతువు, షష్ఠ శుక్రుడు, సప్తమ బుధ రవి కుజులు, అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. ఆదివారం నాడు ఆలోచనలు సరిగ్గా ఉండకపోవచ్చు. ఏకాదశంలో శనైశ్చరుడు కొంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. ఏ కార్యక్రమం మీరు మొదలుపెట్టినా సక్సెస్, కార్యక్రమాలు మీకు విజయవంతంగా పూర్తవుతాయి. కొన్ని విషయముల్లో ఆచితూచి అడుగు వేస్తారు. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. ఇంట బయట వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. సమస్యలు ఎదురవుతాయి, వాటిని బుద్ధి బలంతో అధిగమించే ప్రయత్నం చేయండి. చేపట్టే ప్రతి పనిలో జాగ్రత్త వహించండి. బుద్ధి బలంతో ముందుకు సాగితే అనుకున్నది అనుకున్నట్టుగానే సాధిస్తారు. శత్రువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. మంచి చేయకపోతే చెడు కూడా కావచ్చు. మొహమాటానికి పోకండి. మొహమాటంతో ధనాన్ని వృధా చేసుకోకండి. ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండండి. విద్యార్థులు బద్ధకాన్ని వదిలిపెట్టండి. కలంను పట్టండి. మంచి పరీక్షలకు బాగా ప్రిపేర్ కండి. అద్భుతంగా మీరు ప్రగతిని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్ర పారాయణము, పక్షులకు ఆహారం వేయటం వల్ల కూడా వృషభ రాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ కేతువు, పంచమ శుక్రుడు, షష్ఠ బుధ రవి కుజులు,
సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము కొంత పడ్డది. వ్యాపార పరంగా లాభాలు పొందుతారు ఈ వారం. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. అనుకున్న పనులు వేగవంతంగా ముందుకు సాగాలి అంటే ఉత్సాహంగా పరిగెత్తండి. కీలక పనులు మొదలు పెట్టే ముందు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యములను సుసాధ్యము చేసే విధంగా ప్రయత్నం చేయండి. గురు, శుక్ర, శనివారాల్లో లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా మీకు ఉంది. పెట్టుబడుల విషయంలో షేర్లు, మార్కెట్లు మొదలైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోండి. గతంతో పోలిస్తే అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయము. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగపరంగా ఉన్నతిని సాధిస్తారు. పెద్దల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. భాగస్వాములతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి వారు, మిథున రాశి స్త్రీలకు పెళ్లి యోగం అనేటువంటిది వచ్చింది. సంబంధాలు వెతికితే సంబంధాలు కుదురుకుంటాయి. ఈ వారమే ఆ పని మొదలు పెట్టండి. మిథున రాశి వారు పార్వతీ పరమేశ్వరుల స్తోత్ర పారాయణం చేయండి. అంటే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, శివాష్టకము, సౌందర్యలహరి స్తోత్ర పారాయణాదులు ప్రతినిత్యము దైవ దర్శనం తప్పకండి. భగవంతుడు అన్ని రకాలుగా మీకు మేలు చేస్తాడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే కర్కాటకంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్న కేతువు, చతుర్థ శుక్రచంద్రులు, పంచమ బుధ రవి కుజులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కర్కాటకానికి కొంత రాహువు కానీ శనైశ్చరుడు కానీ, భాగ్యంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కూడా అద్భుతమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ వారము కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారు ముఖ్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత అవసరం అవుతుంది. అనుకున్న పనులు వేగవంతంగా సాగాలి అంటే ఉత్సాహము, ఉల్లాసము, వేగము ఈ మూడు కూడా పెట్టుకోండి. కీలక పనులు మొదలు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విధి నిర్వహణలో, ఉద్యోగంలో పై అధికారుల దగ్గర నిర్లక్ష్యం ప్రదర్శించకండి. మాట పడకండి, మాటలు అనకండి, మాటలు గోడలు దాటి బయటికి వెళ్ళనివ్వకండి. మీ మాటలు మీ లోపలే పెట్టుకోండి. గోప్యతను పాటించండి. గోప్యతకు భంగం కలిగించుకోకండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. మనోబలాన్ని తగ్గించే ప్రయత్నం చేయకండి. ఆత్మవిశ్వాసంతో మీ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. ఆశించిన ఫలితాలు రావటానికి విద్యార్థులు మరింత కృషి చేయవలసి వస్తుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తోంది. కుటుంబ సౌఖ్యమైతే తప్పకుండా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. కర్కాటక రాశి వారు ప్రతినిత్యము దైవస్మరణ, దైవారాధన, దేవాలయ దర్శనము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం, 12లో గురువు, తృతీయంలో శుక్రచంద్రుడు, పంచమ బుధ రవి కుజుడు, కొంత అష్టమంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహం, లక్ష్య సాధనగా కొంత ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి మనస్తాపం ఆది సోమవారాల్లో ఉంటుంది. ఒక వ్యక్తి అకారణంగా మీ మీద ద్వేషం పెట్టుకొని మీ మీద నెగటివ్ ప్రచారం చేయడం మీరు తట్టుకోలేకపోతారు. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవటానికి విద్యార్థులు కృషి చేయాలి. 2 అడుగులు వెనక వేస్తారు, 10 అడుగులు ముందుకు పరిగెత్తండి. కొంత ఓర్పు, కొంత నేర్పు, ఈ రెండింటితో కూర్పు ఇవి కూడా అవసరమవుతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా మీ అభివృద్ధికి అడ్డురావు అన్న దిశగా ముందుకు వెళ్ళండి. మొహమాటం అస్సలొద్దు. మొహమాటానికి పోతే ఇబ్బంది పడతారు. ఒత్తిడికి గురి కావద్దు. పెద్దల పట్ల వినయ విధేయతలు చూపించండి. కొంత అష్టమ శని సంచారం వల్ల వ్యాపారంలో ఉన్న వారికి నష్టాలు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
టీవీ సినీ రంగ కళాకారులకు బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా లభించవచ్చు. ప్రతినిత్యము సింహరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. శివాలయంలో దీపారాధన చెయ్యండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో శుక్రచంద్రులు, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధ కుజులు, షష్టల రాహు, సప్తమ శని, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కన్యారాశి వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నది. కొత్త వ్యాపారాలు మొదలు పెడితే మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఆర్థిక విషయంలో ప్రణాళికాబద్ధంగా ఆచితూచి నడవాలి. సోమ మంగళ బుధవారాలు ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉన్న గురు శుక్ర శనివారాలు కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా పర్వాలేదు, కొత్త పెట్టుబడులపైన దృష్టి సారించండి. 1-2 సమస్యలు ఎదురైనా విద్యార్థులు నిరుద్యోగులు నిరాశ పడకండి. మీ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ అభివృద్ధికి అడ్డు రావు. వాహనాన్ని కొనుగోలు చేయటానికి, గృహ నిర్మాణాలు, గృహ మరమ్మతులు చేయటానికి ఈ వారం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు ఏవైనా సరే చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. మనోబలంతో గొప్ప గొప్ప పనులు కూడా చేస్తారు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. మాట్లాడేటప్పుడు సంభాషణ సౌమ్యంగా ఉండేట్టుగా చూడండి. కన్యారాశి వారు ఇష్టదేవత ఆరాధన ప్రతిరోజు చెయ్యండి. ప్రతినిత్యము సుదర్శన కవచము, మానసాదేవి స్తోత్రపారాయణము, సర్పదేవత ఆరాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం తులలో ఈ వారం శుక్రుడు ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు. ద్వితీయంలో బుధ రవి కుజులు, తృతీయంలో చంద్రుడు, పంచమ రవి, షష్టంలో శని, దశమ గురువు, ఏకాదశ కేతువు. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. నిరుద్యోగులైనటువంటి వారికి కొంత కష్టపడితే ఇప్పుడు ఉద్యోగం వచ్చి తీరుతుంది. సమాజంలో ప్రయత్నపూర్వకంగా చేస్తేనే గౌరవం పెరుగుతుంది. ఏ పనైనా అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండండి. సమస్యలు వచ్చినప్పుడల్లా వెన్ను చూపి పారిపోతే సమస్యలు మిమ్మల్ని తరుముతూనే ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ఎదురుగా నిలబడి గట్టిగా ప్రయత్నం చేసి అటు దైవాన్ని ఇటు ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే సమస్య ఏది కూడా మీకు సమస్య కాదు. మీరు 10 మందికి దారి చూపించగలుగుతారు నాయకత్వ ధోరణితో. మీకు ఏకాగ్రత భంగం కలిగించే వాళ్ళతోనే మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని చోట్ల ప్రలోభాలకు గురి కావద్దు. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి వ్యవహరించండి. గురువారం నాడు, శుక్రవారం నాడు ఒక మంచి జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఆరోగ్య వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండటం తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. తులారాశి వారు హనుమతు ప్రార్థన, హనుమతు దండకము, తమలపాకులతో అర్చన, వడమాల సమర్పణం, శనివారం నాడు సింధూర సమర్పణం చేస్తే హనుమంతుడి ఆరాధన తులారాశి వారికి 1000 ఏనుగుల బలాన్ని కూడా ఇస్తుంది అనడంలో సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధ రవి కుజులు, ద్వితీయ చంద్రుడు, 12లో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కొంత వృశ్చిక రాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. మనోబలంతో కార్యక్రమాలను ప్రారంభించండి. ఉద్యోగపరంగా ప్రమోషన్ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కీలక వ్యవహారముల యందు శాంతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధించే ప్రయత్నం చేయండి. నూతన వస్తువులు కొంటారు. మీ బుద్ధి బలంతో ఒక సమస్యను పరిష్కరించి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయండి. మీ దశ మారుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.
దైవ బలాన్ని ఎంత సంపాదించుకుంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఆర్థికమైన ప్రణాళికలు లేకపోతే ఇబ్బంది పెడతారు. సంపద ఉంటుంది, సంపదను సద్వినియోగం చేసుకోండి. మీ ధర్మం, మీరు నమ్మిన ధర్మము, మీరు ఆచరించే స్వధర్మం, ఇవి మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కొంత బాగుంటుంది. కనకధార స్తోత్ర పారాయణం మీకు డబ్బునిస్తుంది. సూర్యాష్టకము ఆరోగ్యాన్ని ఇస్తుంది. హనుమంతుని యొక్క స్తోత్ర పారాయణము బుద్ధిబలాన్ని ఇస్తుంది. ఈ 3 చేస్తే వృశ్చిక రాశి వారికి తిరుగులేని జయాలు ఉంటాయి ఈ వారమంతా కూడా. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి తృతీయంలో రాహువు, చతుర్థ శని, అష్టమ గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఒక శనైశ్చరుడు తప్ప మిగతా అంతా బాగానే ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సకాలంలో పనులన్నింటినీ పూర్తి చేయండి. బలమైనటువంటి ప్రణాళిక మీకు అవసరం అవుతుంది. చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వెనుకడుగు వేయకండి. కీలకమైన వ్యవహారముల యందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. గృహంలో నూతన వస్తు ఆభరణాలు కూడా సమర్పణం చేసుకొని కొనేటువంటి ఆస్కారం కూడా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి మీ అభివృద్ధికి ఆటంకం కావు. అలాగే గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకోండి. కొందరు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒడుపుగా మీరు ముందడుగు వేస్తారు. అలాగే కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. నూతన వస్తువులు కూడా కొంటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు మరిన్ని మంచి ఫలితాలు రావచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే మకరం నుంచి 2వ స్థానంలో రాహువు, తృతీయంలో ఉన్నటువంటి శని, సప్తమ గురువు, అష్టమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో మకర రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఏ పనులైనా మీరు చేపట్టండి. ఆ చేపట్టినటువంటి పనులను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్ళండి. కొంత శారీరక బలం ఉన్నప్పటికీ కూడా శారీరక బలం కంటే కూడా మానసిక బలం చాలా గొప్పది. ఆశించిన ఆర్థిక ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తోటివారికి ఉపయోగపడే పనులు చేయండి. బంధుమిత్రులతో సంయమనంతో వ్యవహరించండి. మీది కాని వ్యవహారంలో మీరు తల దూర్చకండి. ప్రతి విషయంలో కూడా గోప్యతను పాటించడము మంచిది. నూతన వస్తువులు కొంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో కొన్ని కుట్రలను కూడా తిప్పికొడతారు. కఠిన నిర్ణయాలతోనే మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. మకర రాశి వారు నవగ్రహ ధ్యానము, నవగ్రహ స్తోత్రపారాయణాదులతో పాటుగా నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుంభంలో రాహువు, ద్వితీయంలో శని, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టంలో గురువు, సప్తమంలో కేతువు, భాగ్యంలో శుక్రచంద్రులు, దశమంలో బుధ, కుజ, రవుల యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉన్నది. కుంభంలో ఉన్నటువంటి రాహువు వ్యాపార ఫలితములను కొంత విదేశాలకు అవకాశం ఇవ్వబోతూ ఉన్నాడు. ముఖ్య వ్యవహారముల యందు కూడా అప్రమత్తంగా ఉండటము మంచిది. వ్యాపార ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. ఆటంకాలు పెరుగుతాయా అంటే పెరుగుతాయి, కానీ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే సరిపోతుంది. పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. కీలక వ్యవహారముల యందు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మిమ్మల్ని నమ్మించి మీకు మోసం చేసేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. అటువంటి వారి మీద దృష్టి పెట్టండి. ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోకండి. ఆర్థిక నష్టాలకు కూడా ఆస్కారం ఉంది.
జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక శుభవార్త గురు శుక్రవారాల్లో మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రములో స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు నరసింహుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు మరిన్ని కూడా సంపాదించగలుగుతారు. ముఖ్యంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శనైశ్చరుడు, పంచమ గురువు, షష్ఠకేతువు, అష్టమ శుక్రుడు, నవమ కుజబుధ రవులు, దశమంలో చంద్రుడు కొంత ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. డబ్బు విషయంలో మీనరాశి వారికి ఇబ్బంది లేదు. లక్ష్మీ యోగం ఉంది. మీ ఆలోచనే మీ శత్రువు. దురాలోచనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సదాలోచన ముందుకు నడిపిస్తుంది. ఏది ఆలోచించాలో మీరు నిర్ణయం తీసుకోండి. మీ ఆలోచనే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. సంపదల్ని వృద్ధి చేసుకోవడానికి వారాంతంలో అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు వేగవంతంగా జరగటానికి బద్ధకాన్ని విడిచిపెట్టండి. అనుకూల ఫలితాలను సాధిస్తారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. ఉద్యోగులకు వారి కోరుకున్న చోటికి బదిలీలు అవ్వవచ్చు. భాగస్వాములతో మనస్పర్ధలు రాకుండా ఉండే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా లభ్యమవుతాయి. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వాయిదా మనస్తత్వం రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా అన్నది మాత్రం వద్దు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరమవుతుంది. కొంత కీలక వ్యవహారముల యందు శాంతం అనేటువంటిది కొంత అవసరమవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన, ప్రతినిత్యము సుప్రభాత శ్రవణము, నవగ్రహ స్తోత్రపారాయణము చేయటము, వీలున్నప్పుడల్లా దేవాలయంలో దేవతలకు ఏదైనా సేవ చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. వచ్చే వారం మరల కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.